డాక్టర్ తేజ గారి వీడియోస్ గత కొన్ని రోజుల నుంచి మనం చేస్తున్నాం. సుమన్ టీవీలో చాలా మంది కూడా ఆదరిస్తున్నారు. ప్రాబ్లం ఏంటో తెలుసుకున్నారు. కమెంట్ కూడా చేస్తున్నారు యాక్చువల్లీ. అండ్ ఈ రోజు నేను లైవ్ లో ఒక పేషెంట్ తో అయితే మాట్లాడాను. మరొక పేషెంట్ ఉన్నారు. యాక్చువల్లీ పేషెంట్ అనకూడదు. ఆల్మోస్ట్ ప్రాబ్లం క్లియర్ అయిపోయింది. తనతో మాట్లాడడం. ఓకే. హాయ్. హాయ్ మ్యామ్. సో వాట్స్ యువర్ నేమ్? తాజ్ మ్యామ్. ఓకే. వాట్స్ యువర్ ఏజ్? 23 మ్యామ్. 23. Yes. 23 ఏజ్ లో అసలు నెక్ పెయిన్ ఏంటి బ్రదర్? అంటే లాస్ట్ 2 ఇయర్స్ నుంచి నేను నా ప్రొఫెషన్ వచ్చేసి డెస్క్టాప్ ఓకే. డెస్క్టాప్ వర్క్. సో నేను సిస్టమ్ వర్క్ ఎక్కువ చేస్తాను అనమాట. ఓకే. సో లాస్ట్ 2 ఇయర్స్ బ్యాక్ నుంచి నాకు నెక్ పెయిన్ ప్లస్ హ్యాండ్ హెడేక్ లాంటివి 3-4 ప్రాబ్లమ్స్ అనేవి ఫేస్ చేస్తున్నాను నేను. సో నేను లైక్ పెయిన్ వచ్చినప్పుడు టాబ్లెట్స్ అవి వేసుకుంటా ఉండేవాడిని. కొంచెం సేపు రిలీఫ్ గా ఉండేది, మళ్ళీ అగైన్ పెయిన్ స్టార్ట్ అయ్యేది. సో నేను ఇన్స్టాగ్రామ్ లో తేజ గారి వీడియోస్ చూసి బెటర్ అనిపించి నేను ఒకసారి వెళ్ళి కన్సల్ట్ అవుదాంలే అని అనుకున్నాను. సో ఇక్కడ సోమాజిగూడలో ఉన్న క్లినిక్ కి వచ్చాను అనమాట. తేజ గారు చాలా బాగా రిసీవ్ చేసుకున్నారు అండ్ 15 days థెరపీ కూడా ఇచ్చారనమాట. బిఫోర్ 2 years బ్యాక్ ఎలా అయితే పెయిన్ ఉందో నాకు ఇప్పటికీ అప్పటికి చాలా డిఫరెన్స్. 90% నాకు క్యూర్ అయింది అనమాట. ఎన్ని రోజుల్లో నువ్వు రిలీఫ్ అయిపోయావు? బేసికల్ గా తేజ గారి అప్రాక్సిమేట్లీ ఒక 15 days లో నాకు క్యూర్ అవుతాను. 15 days నువ్వు టాబ్లెట్స్ యూజ్ చేయట్లా? టాబ్లెట్స్ యూజ్ చేయట్లేదు. హ్యాపీగా వర్క్ చేసుకుంటాను అండ్ ఇంట్లో కూడా చాలా హ్యాపీ. లైక్ నేను ప్రాబ్లమ్ సఫర్ అవుతున్నాను అని తెలుసుకొని పేరెంట్స్ కూడా చాలా బాధపడ్డారు. తేజ గారు ఇక్కడ తాజ్ ఉన్నాడు. ఇప్పుడు నేను వావ్ తాజ్ అనాలా వావ్ తేజ్ అనాలా? అవును, యాక్చువల్లీ ఇదేంటంటే లాస్ట్ 2 years నుంచి ప్రాబ్లం అండి. ఎక్కువ సిస్టమ్ వర్క్ ఉండడం వల్ల ఏంటంటే ఎక్కువ నెక్ బెండ్ చేసి దాన్ని నెగ్లెక్ట్ చేయడం వల్ల అది ఎక్కువ పెరిగిపోయింది. దానివల్ల ఏమైందంటే ఫస్ట్ పెయిన్ కిల్లర్స్ యూస్ చేశారు, తర్వాత అదర్ డ్రగ్స్ స్టిరాయిడ్స్ యూస్ చేశారు, తర్వాత ఒక 1 day 2 days రిలీఫ్ ఇచ్చేది. తర్వాత ఏమైందంటే లాస్ట్ 2 months నుంచి కూడా రిలీఫ్ రావట్లేదు అనమాట. సో దాని తర్వాత ఏం చేసామంటే ఇప్పుడు 15 days ముందు నేను ఒక 2 days ముందు నుంచే నేను వర్క్ చేయమని చెప్పాను అనమాట. అసలు ఎలా ఉంది, అసలు ఏమన్నా మళ్ళీ వర్క్ చేసినప్పుడు మళ్ళీ ఏమైనా పెయిన్స్ ఏమైనా వస్తున్నాయని. 2 days నుంచి వర్క్ చేస్తుంటే ఏమైనా మళ్ళీ పెయిన్స్ ఏమైనా స్టార్ట్ అయ్యాయి? ఇప్పుడు హెడేక్ కానీ పెయిన్ అయితే ఏం లేదు ఇప్పుడు. సో ఇక్కడ ఏంటంటే నెగ్లెక్ట్ చేయడం వల్ల అప్పుడే కొంచెం కేర్ తీసుకొని కొంచెం పోస్చర్ మెయింటైన్ చేసి కొంచెం ఫిజికల్ యాక్టివిటీ రెగ్యులర్ ఎక్సర్సైజ్ చేసి ఉంటే తగ్గిపోయేది. దానివల్ల నెగ్లెక్ట్ చేయడం వల్ల ఏమైందంటే ఈవెన్ స్టీరాయిడ్స్ పెయిన్ కిల్లర్స్ ఏజ్ యూస్ చేసినా కూడా పనిచేయలేదు అనమాట. దాని తర్వాత ఏమైంది అంటే లాస్ట్ 2 months నుంచి పెయిన్ సివియారిటీ పెరిగి ఈవెన్ వర్క్ చేస్తే కూడా ఒక 1 hour చేయగానే హెడేక్ ఎక్కువ అయిపోయి ఈవెన్ నెక్ పెయిన్, హ్యాండ్ రేడియేటింగ్ పెయిన్ అంటే బల్జెస్ ఉన్నాయి అన్నమాట ఎంఆర్ఐలో మనకి C3 నుంచి C7 వరకు కూడా. సో దానివల్ల ఏమవుతుందంటే హ్యాండ్ రేడియేటింగ్ పెయిన్, అలానే ఈ ఆక్సిపిటల్ హెడేక్, ఈ బ్లర్డ్ విజన్ ఒకటి అండ్ ఐస్ లాగుతుంటాయి. సో అదొకటి. దీనివల్ల ఏమవుతుందంటే ఈ వర్క్ డిస్టర్బెన్స్ వల్ల లీవ్ పెట్టేశారు. సో దానివల్ల మెడికేషన్స్ యూస్ చేసిన కంట్రోల్ కాకపోతే వీడియోస్ చూసి ఇక్కడ రావడం జరిగింది అనమాట. సో ఇక్కడికి వచ్చిన తర్వాత ఆల్మోస్ట్ 10 days కి కొంచెం బెటర్ అయిపోయాడు. సో నేను ఏం చేశానంటే 13th day నుంచి వర్క్ వెళ్ళమని చెప్పాను. అంటే వర్క్ చేస్తే అసలు ఎలా ఉంటుంది అనేది. సో వర్క్ చేసినప్పటికీ కూడా ఇప్పటికైతే ఒక 5-6 hours చేసినా ఎటువంటి ఇబ్బంది లేదు. అంటే మనకి థెరపీ ఇచ్చిన తర్వాత కూడా ఏంటంటే రెగ్యులర్ గా ఇంట్లో కొన్ని మనం పోస్చర్ ఎలా ఉండాలి అంటే రెగ్యులర్ గా ఇంట్లో చేసుకునే ఎక్సర్సైజెస్ ఇవన్నీ కూడా గైడ్ చేస్తాం. అలానే న్యూట్రిషన్ చేంజెస్ ఒకటి ఇవన్నీ చేసుకుంటే మళ్ళీ రికర్ అయ్యే ఛాన్సెస్ అనేది చాలా తక్కువగా ఉంటాయి. మొత్తానికి లైవ్ లో క్లయింట్లు చూపిస్తున్నారు. సో సొల్యూషన్స్ కూడా మీరే చూపించేస్తారు. విత్ ఇన్ డేస్ లో యాక్చువల్లీ 2 years నుంచి ప్రాబ్లం ఫేస్ చేస్తున్నారు. అయినా కూడా మీరు విత్ ఇన్ డేస్ లో ఆయనకి రికవరీ. ఇప్పుడు ఏంటంటే అండి ఇప్పుడు ఇక్కడ ఏమవుతుందంటే ఓన్లీ డిస్క్ బల్జెస్ ఉంది, డిస్క్ డీజనరేషన్ అంటాం. ఈ డీజనరేషన్ కానీ డిస్క్ డెసికేషన్ చేంజెస్ కానీ లేకపోతే డిస్క్ డిహైడ్రేషన్ లేకుండా ఉంటే తొందరగా రిజల్ట్స్ ఉంటాయి. అంటే ఈ క్యూర్ రేట్ అనేది చాలా ఫాస్ట్ గా ఉంటుంది అన్నమాట. ఈ డీజనరేషన్ ఉన్న కేసెస్ లో కొంచెం టైం తీసుకుంది, తగ్గుతాయి కేసెస్, కాకపోతే ఏంటంటే కొంచెం టైం టేకింగ్ కేసెస్ అన్నమాట. ఇక్కడ ఏంటంటే డీజనరేషన్ అనేది లేదు, ఓన్లీ బల్జెస్ ఉన్నాయి. సో అందుకే ఇది అనేది కొంచెం మనం అలైన్మెంట్, ఈ మిస్ అలైన్మెంట్ ఎక్కడైతే ఉందో C2 నుంచి C7 వరకు మిస్ అలైన్మెంట్ ఉంది. దాన్ని మళ్ళీ మనం సరిగ్గా అలైన్ చేసేసరికి ఈ ప్రాబ్లం అనేది తొందరగా తగ్గింది వీళ్ళకి. థ్యాంక్ యూ సో మచ్ వన్స్ అగైన్ తేజ గారు. అండ్ క్లయింట్స్ కూడా చాలా వరకు మీరు టేక్ కేర్ చేస్తున్నారు. అండ్ మన వీడియోస్ చూస్తున్న చాలా మంది కూడా ఇంకా వాళ్ళ ప్రాబ్లమ్స్ ఉంటే ఓపెన్ అప్ అవ్వాలి, ఒకసారి మిమ్మల్ని కలవాలని మేము కూడా సుమన్ టీవీ నుంచి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. సో ఫైనల్ గా సుమన్ టీవీ ఆడియన్స్ చెప్పేసి ఇక్కడ ఏంటంటే మన క్లినిక్ లో ఇన్స్టా, ఫేస్బుక్ లో, యూట్యూబ్ లో అంటే పేషెంట్స్ ఇచ్చే రివ్యూసే కాదు, డైరెక్ట్ గా ఇక్కడ ట్రీట్మెంట్ అవుతున్న పేషెంట్స్ కూడా మాట్లాడచ్చు వచ్చి. మాట్లాడిన తర్వాత మన కన్సల్టేషన్ అంటే కన్సల్ట్ అవ్వచ్చు అండ్ థెరపీ స్టార్ట్ చేయొచ్చు. ఎందుకంటే ఇక్కడ మన ట్రీట్మెంట్ రిజల్ట్స్ బాగున్నప్పుడు అందుకే మేము డైరెక్ట్ గానే ఇక్కడ మాట్లాడమని చెప్తున్నాం అన్నమాట. థ్యాంక్ యూ సో మచ్. ఓకే అండి.